హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బావిక్ టింగ్ టాక్స్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. మనం ఈరోజు బిగ్ బాస్ రివ్యూ గురించి చెప్పుకుందాము. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది పక్కనే, దాన్ని కొట్టండి. ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఫర్దర్గా ఏమైనా వీడియోస్ పెట్టాను అనుకోండి, అవి నోటిఫికేషన్గా వస్తాయి, మీరు చూడొచ్చు. అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. కామెంట్స్ అయితే ఏమొస్తలేవు, మంచిగుందా చెడ్డగుందా, మీ ఫేవరెట్స్ కంటెంట్స్ గురించి కూడా నేను చెప్పాను, కరెక్ట్ చెప్పాను, తప్పు చెప్పాను అని కూడా కామెంట్ చేయండి. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఏదైనా సరే చేస్తేనే బాగుంటుంది కదా. కామెంట్స్ అయితే వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ముందుగా మనం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోతే అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. బిగ్ బాస్లో మొత్తం సప్పగా అనిపిస్తుందా నాకైతే. మీకు ఎలా అనిపిస్తుంది? ఏ గొడవ లేదు, ఏది లేదు, నిమ్మలంగా నల్లేరు మీద నాడక లెక్క నడుచుకుంటూ పోతుంది అంతే. నాకు అనిపించింది అయితే ఇది. నాకు అంత ఇంట్రెస్ట్ కూడా అయితే ఏం లేదు. ఎవరెవరో వస్తారు, పాతలు వస్తారు, వచ్చేసి గేమ్స్ పెడుతున్నారు. ఆ గేమ్స్ కూడా సప్పగా ఉంటున్నాయా మొత్తం. ఆ సప్ప మీద అంతా ఫస్ట్ అనిపించలేదు. ఎట్టుండాలి గేమ్స్ అంటే మంచిగా బాహుబలి లెక్క మొత్తం ఫైటింగ్ ఈటింగ్ అన్నట్టు ఇది అన్నీ ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకరి మీద ఒకరు కొంచెం గొడవలే కనిపిస్తుంటే కొంచెం చూడాలన్నా, చెప్పాలన్నా, రివ్యూ చెప్పాలన్నా కూడా మనకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కానీ ఏం లేకుండా సత్కం అవుతుంటే ఏముంటుంది చెప్పడానికి ఏముండదు. ఇంతే మామూలుగా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ పోవాలన్నట్టు అనిపిస్తుంది. మన రివ్యూ కూడా చెప్పాలనుకుంటే వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప ఏం తప్ప అనేది ఏం చెప్పొద్దాం చెప్పరాదు కదా అట్లా. కాబట్టి ఇవాళ మనం రివ్యూకి వెళ్దాం. ఎవరికి ఏమైంది, ఏంటిది, ఎవరెవరు వచ్చారని చెప్పేసి. ఈరోజు వచ్చి బిగ్ బాస్లోకి గెస్ట్గా రితిక, పునర్నవి వచ్చింది. మరి ఏం జరిగింది, ఎవరు హర్ట్ అయ్యారు, ఎవరి వల్ల ఎవరు హర్ట్ అయ్యారు, ఎవరు ఫ్రెండ్షిప్తోని ఎవరు తీసుకున్నారు, ఎవరు గేమ్ ఇన్స్పిరేషన్స్ బాగా వచ్చాయి, ఎవరు గేమ్ ఎట్లా ఎక్కువ ఆడారు, ఎవరు బాధపడ్డారు, ఎవరు హర్ట్ అయ్యారు, ఎవరు ఏడ్చారు, ఎందుకు ఏడ్చారు, అసలుకి ఎవరిది తప్పు, ఎవరు గెలిచారు, ఎవరిని గెలిపించారు, ఇవన్నీ డిస్కస్ చేసుకుందామా. మరి పదాన్ని వెళ్దాం పదా ఇక బిగ్ బాస్ లోపలికి. ఓపెన్ చేయగానే పాట వస్తుందా, పాట వచ్చేసి సాంగ్ వచ్చేస్తుంది, అందరూ వస్తారు. ఇక సాంగ్కి అందరూ డ్యాన్స్ చేయాలి కదా, అందరూ డ్యాన్స్ చేసేస్తారు. డ్యాన్స్ చేసేసి అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత అక్కడ వంటకాడ ముచ్చట్లు పెట్టుకుంటూ వండుతుంటారు. వండుతుంటారు ఏమంటారంటే ఏదో కూర అనుకుంటుంటారు. అక్కడ వచ్చేసి తేజ అండ్ అవినాష్, రోహిణి ఉంటారు. రోహిణి ఉంటుంటే అవినాష్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ చేసుకుంటుంటాడట, ఎగ్తో చేసుకుంటుంటాడు అన్నట్టు. చేసుకుంటుంటే అక్కడికి పేరెంట్ వస్తుంది. పేరెంట్ వచ్చేసి బయట మాట్లాడుకుంటారు అన్నట్టు. ఎవరు, మన నవీలు అండ్ పేరెంట్ ఏమని మాట్లాడుతున్నారు, వాళ్ళు ఫ్రైడ్ రైస్ చేసుకుంటారు, మరి మనకు కూడా కావాలి, మనం పోయి అడుగుదామంటే సరే నువ్వు పోయి అడుగుపో అని చెప్పి మన నవీల్ చెప్తాడా. నవీల్ చెప్తే అప్పుడు పేరెంట్ అవుతుందే పోయి డైరెక్ట్ మాకు కూడా కావాలి అది అని చెప్పంటే అంటారు. అంతా కావాలంటే కాదు, ఇంకొంచెం వేస్తా, ఇంకోటి ఆల్రెడీ వండింది వేస్ట్ అవుతుంది కాబట్టి అది కూడా మీరు తినాలి కదా, మరి అది వేస్ట్ అయిపోతుంది కదా, అందుకు ఇది కొంచెం ఇస్తా, అది కూడా తినాలి మీరు అని చెప్తారా. చెప్తే అవినాష్ సరే చెప్తే సరే అని చెప్పేసి నబిల్ కూడా కావాలంట అని చెప్పేసి పేరెంట్ చెప్తుంది. చెప్పిన తర్వాత సరే అని చెప్పంటారు. అన్న తర్వాత వచ్చేస్తుంది, నబిల్కి చెప్పేస్తుంది. చెప్తే అక్కడ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటుంటే పృథ్వీ పక్కన కూర్చొని వింటుంటాడు. మన విష్ణుప్రియకి చెప్తారన్నట్టు, ఇట్లా ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటారు, అవినాష్ ఇట్లా ఆనియన్ కర్రీ ఇష్టం లేదా, ఆనియన్ వేసారట కర్రీలో, అందుకే ఇష్టం లేదని చెప్పేసి ఆనియన్ లేకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటారని చెప్పేసి చెప్తుంది. చెప్పగానే మన విష్ణుప్రియ వెళ్ళి ఏంటిది, ఏం చేస్తున్నారు అన్నట్టు లెవెల్ వచ్చేసి అవినాష్ దగ్గరికి వచ్చేసి ఏమంటారంటే, అదే ఏం చేస్తున్నారు మీరు, ఏంటిది అంటే మాకు కూడా కావాలి, మేము కూడా చేసుకోవచ్చా అన్నట్టు మాట్లాడితే అవినాష్ అంటాడు, నీకు ప్రేరణ చెప్పిందా, అరక ప్రేరణ డిస్కస్ చేసిందా దీని గురించి అని చెప్పంటే, అంటే తింగర్ ముఖం లెక్క ఇట్లా అని చూస్తుంది. చూసిన తర్వాత అదేం లేదు, ఎగ్స్ ఎక్కడి అని చెప్పేసి అంటుంది. ఎగ్స్ ఎక్కడి అని చెప్పంటే నా తేజాది అండ్ అవినాష్ది నా ఎగ్గు ఒకటి ఉంటే నేను ఇచ్చాను, అవినాష్ ఎగ్గు ఆ 2 ఎగ్స్తో చేసుకున్నా, అదే ఎగ్స్ లేవు కదా ఎట్లా చేస్తున్నారని చెప్పేసి అడగడానికి వచ్చాను అని మన విష్ణుప్రియ చెప్తూ ఉంటది అన్నట్టు. అట్లా చెప్తూ ఉంటే సరే ఇట్లా అక్కడ ప్రేరణ డిస్కస్ చేసింది కదా దీని గురించి అని అవినాష్ అడుగుతాడు అన్నట్టు. అట్లా అయిపోతుంది అన్నట్టు. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ విష్ణుప్రియ బయటకు వచ్చేస్తుంది. బయటకు రాగానే పృథ్వీ అడుగుతాడు, ఇట్లా
వేసుకొని వచ్చేస్తుంది అన్నట్టు, అమాయకంగా తిట్టారు అన్నట్టు లెవెల్లో వచ్చేస్తుంది అన్నట్టు. వచ్చేస్తుంటే మన పృథ్వీ అంటాడే, ఏమంటాడు, ఏమైంది తిట్టించుకొని వచ్చావా అని అడుగుతాడు. తిట్టించుకొని వచ్చడానికి ఏమన్నా చిన్నపిల్ల ప్రతిదానికి తిట్టించుకొని అడగడం కూడా చాలా క్యూట్గా అడిగాడు అనుకో గౌతమ్ మన పృథ్వీ. అదేం లేదు ఇట్లా మాట్లాడానని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. చెప్పిన తర్వాత అప్పుడు తేజ అంటాడు, అప్పుడు పేరన కూడా అంటది, వీళ్ళు ముగ్గురు ఒకరిని ఏమన్నా అడిగితే ముగ్గురు కమాండ్గా వచ్చేసి ఇద్దరు జంప్ చేసేస్తారు, ప్రతి ఒక్క మాటలో జంప్ చేస్తారని చెప్పి పేరన నబిల్ చెప్తూ ఉంటుంది అన్నట్టు ఆ విషయంలో. కానీ ఇక్కడ ఏ విషయంలో అయినా వాళ్ళు ముగ్గురు కలిసి ఉంటారు, కామెడీ చేస్తులో కూడా ముగ్గురు చాలా కామెడీ చేస్తారు. ఇక విషయంలో మాట్లాడుకోవాలంటే పేరన అయినా నబిల్ అయినా వాళ్ళ ముగ్గురిని కొంచెం ఏంటంటే లాగుతున్నారు అన్నట్టు, బాగానే లాగుతున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా ముగ్గురు కలిసి కామెడీ చేస్తారు. అవినాష్ అయితే ఫస్ట్ నుంచి అయినా చెప్పుకోవడానికి కరెక్టే కదా, ఏడ బిట్టు దొరికినా ఏడ ఏం చేసినా కూడా మళ్ళీ కామెడీ చేయాలని ట్రై చేస్తాడు అన్నట్టు. ట్రై చేస్తుండు ప్రతి ఒక్క విషయంలో కూడా, ఏడ బిట్టు దొరికినా కూడా స్కిన్ ఫేస్ వాడుకుంటూ కామెడీలో నిలమైపోతుండు. అది వీళ్ళు వచ్చేసి ఏదైనా మాట్లాడితే తేజ ఆటం వస్తుంది, తేజ మాట్లాడుతూ తేజ ఏంటంటే డైరెక్ట్ చెప్పడం ఒప్పో రైటో కరెక్టే కానీ చెప్పేదేమైతే తేజ ఉంటుంది. తేజ అది వీళ్ళకి నచ్చట్లేదు. ఆమె ప్రేరణ చెప్తుంది అన్నట్టు, ఏమన్నా అడిగితే జంప్ చేసేస్తారు, మాట మొత్తం ఇట్లా జంప్ చేసేస్తారు అని చెప్పేసి మాట్లాడుతుంది. అది జంప్ చేయడం అయితే ఏం లేదు కానీ డైరెక్ట్ అయితే చెప్పేస్తారు, కానీ వీళ్ళకైతే నచ్చట్లేదు, ఆ మాటలు అనేది వీళ్ళకి నచ్చట్లేదు. అదే విషయంలో మాట్లాడుకుంటారు. అక్కడికి వచ్చేసిన తర్వాత అవినాష్ మళ్ళా ఎవరు మన తేజ వచ్చి మాట్లాడుకుంటారు, ఏందన్నా వీళ్ళు అసలుకి ఇట్లా ప్రతి దానికి ఇట్లా వచ్చి చేయడం ఏంటిది అసలు నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే ప్రేరణ వచ్చేసి ఇట్లా అడగడము చేయడం వీళ్ళకు నచ్చట్లేదు అన్నట్టు. ఆ విధంగా తీసుకొని విషయంలో డిస్కషన్ అనేది చేస్తుంది. తర్వాత వచ్చి ఏంద్రా బాబు అంటే ఇక టెస్ట్ ఏదైనా బాత్రూంలో తీసుకుపోయి మొత్తం గౌతమ్ హెయిర్ స్టైల్ అనేది డిఫరెంట్గా మారుస్తాడు. మధ్యలో పాపలో వచ్చేసి ఒక ఇంటికి కిందికి వచ్చేసి స్టైలిష్గా తీసుకొని వచ్చేస్తాడు అన్నట్టు. వచ్చేసి ఏ దారా తేజ అని చెప్పేసి అవినాష్ పిలుచుకొని వస్తాడు. ఎలా ఉంది నా హెయిర్ స్టైల్, కొత్త హెయిర్ స్టైల్ ఎలా ఉంది అని చెప్పారని పృథ్వీ అంటాడు, సూపర్ ఉంది మచ్చా, సూపర్ ఉందా అని చెప్పేసి పృథ్వీ అంటాడు. వాళ్ళందరూ కూడా చాలా బాగానే ఉంది అని చెప్పంటాడు. బాగాలేదా అని చెప్పేసి అంటారు. అంటే బాగుంది, ఉప్పని ఊదురా ఉప్పని ఊదా అని చెప్పాడు. ఉప్పని ఊదితే వెనక పైకి లేకపోతుంది అన్నాడు, లేపి మళ్ళీ కిందికి వస్తుంది అన్నాడు. కిందికి వచ్చినప్పుడు అట్లా స్టైలిష్ అనేది కొంచెం బాగా అనిపించింది, బాగుంది. హెయిర్ స్టైల్ కూడా బాగా అనిపించింది. మధ్యలోకి రావడం, హెయిర్స్ కొంచెం పెద్దగా ఉండడం, ఒక హెయిర్ కిందికి వచ్చేసి ఇట్లా చూస్తేనైతే నీ టెస్ట్ తేజ వచ్చి మళ్ళీ పాతగా బాబు మోహన్ ఉన్నాడు కదా, బాబు మోహన్ మళ్ళీ గుర్తుకొచ్చినట్టు అయితే నాకు అనిపించింది. ఏదో సినిమాలో ఉంటాడు, వేస్తే కల్నాయక్ అన్నట్టు ఇంటికా ఇట్లా అనుకొని ఇట్లా ఫోన్ ఊపుతాడు ఇట్లా. నాకైతే గుర్తుకొచ్చింది. మీకు ఎలా ఎవరు గుర్తుకొచ్చారు, మీకు ఎలా అనిపించింది తేజ అని చూస్తే నాకు కింద ఒక కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. కామెంట్స్ అయితే రావట్లేదు, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. కామెంట్స్ వస్తేనే కదా ఏదైనా బెటర్గా చెప్తున్నా లేదా కరెక్ట్ ఏమైనా కరప్షన్ చేసుకోవాలన్నా అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది కదా, అది కరెక్ట్ కదా, అందుకే కామెంట్ చేయమని చెప్పి అంటున్నా. అట్లా అంటుంటే మీ ఓజీ అంతా చెప్తున్నావా 100% చెప్తున్నా బ్రో అని చెప్పి అంటారు. నీ మాట అయితే నేను నమ్ముతున్నా అని చెప్పేసి అంటాడు. వాళ్ళు 20-30 ఇట్లా అని చెప్తారు. చెప్పిన తర్వాత ఓజీ నుంచి వచ్చి ఓజీ మొత్తం చెప్తుంది నీకు సూపర్ ఉందని చెప్పేసి, ఇప్పుడు కూడా గ్రూప్ కదా మీరంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కదా, గ్రూప్గా చెప్పారు కదా అని చెప్పేసి తేజ అంటారు. తేజ ఏదైనా పర్ఫెక్ట్గా మాట్లాడుతూ కామెడీ అనేది చేసుకుంటేనే ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్టు డైరెక్ట్ చెప్పేస్తాడు, కుండ బదులు కొట్టినట్టు. అంటే మనం డైరెక్ట్ ఏదైనా బద్దలు కొట్టి మొత్తం డైరెక్ట్ చెప్పాడు అన్నట్టు. ఆ మాట కరెక్ట్గా చెప్తాడు. ఏ విషయమైనా జోక్ అయినా సీరియస్ అయినా నీకు ఏమనిపిస్తుందో అది డైరెక్ట్ అయితే చెప్తాడు. జెన్యున్గా అయితే మాట్లాడడం అయితే 100% మాట్లాడి చెప్తాడు తేజ వచ్చేసి. అక్కడ వచ్చేసి మళ్ళీ డిస్కషన్ జరుగుతుంటుంది, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ కదా గ్రూప్లో చెప్తున్నారు కదా అని చెప్పేసి తేజ చెప్పడము. చెప్తే అప్పుడే మళ్ళా వచ్చేసి పృథ్వీ, మేమంతా 6 కలిసి గ్రూప్గా చెప్తున్నాం, మేము 6 కలిసి మేము 6 ఒకే గ్రూప్, అవినాష్ నువ్వు కూడా ఏరిపోయినావు అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు పోతారు. పోయిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకుంటుంటే ఇక్కడ వచ్చేసి పేరున చెప్తూ ఉంటారు అన్నట్టు.
నిఖిల్ గిట్లా చెప్తుంటారు. వాడు ప్రతి ఒక్కటి ఏదైనా చెప్పాలనుకున్నా ప్రేరణ కూడా నిఖిల్తో చెప్తుంటది అన్నట్టు. వాడు చెప్పేది ఏదైనా కూడా కామెడీ అయినా సీరియస్ అయినా ఏదైనా సరే వాడు చెప్పాలనుకుంటే చెప్పేస్తాడు, డైరెక్ట్ చెప్పేస్తాడు. అది డైరెక్ట్ మాట్లాడేస్తాడు. ఆ తప్పన కానీ ఒప్పన కానీ ఏదైనా డైరెక్ట్ చెప్పడం అయితే చెప్పేస్తాడు వాడు మొత్తానికి అని చెప్పి చెప్తాడు. తేజ ఎప్పుడైనా ఖచ్చితంగా చెప్తాడు. అంతకుముందు కూడా విషయంలో కూడా గ్రూప్ గేమ్ అని చెప్పేసి పెయిన్ ప్రెస్ లో కూడా నామినేషన్ చెప్పినప్పుడు గ్రూప్ గేమ్ అని చెప్పి మాట్లాడిండు అందరికన్నా ముందు. వాళ్ళు లీక్ ఇవ్వకున్నా కూడా ఈయన లీక్ వచ్చి చెప్పడం. ప్రతి ఒక్కటి ఏదైనా విషయం వచ్చేసినా నువ్వు దమ్ము లేదు నమ్ము లేదు చెప్పాను చూసుకోపో పృథ్వీతో ఆర్గ్యుమెంట్ లో కూడా డైరెక్ట్ చెప్పడం అయితే చెప్పేస్తాడు. ప్రతి విషయం అయితే చెప్పేస్తాడు. అది అయిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ వీళ్ళు అక్కడ కొంతమంది పేరణ అండ్ నిఖిల్లో గౌతమ్ సరే పృథ్వీ పేరణ ఇట్లా గౌతమ్ ఇట్లా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటే ఇక్కడ వచ్చేసి రోహిణి అండ్ టీఎస్ తేజ అవినాష్ ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటారు. అప్పుడు మన విష్ణుప్రియ వచ్చేసి రోహిణి దగ్గరికి వచ్చి మీరు మైక్ పట్టుకున్నట్లేక మైక్ ఇట్లా పెట్టుకొని మీరు ఫస్ట్ లాస్ట్ మెగాషిప్ అయినారు, ఫస్ట్ టికెట్ ఫినాలే కంటైనర్ మీ అభిప్రాయం ఏంటిదని అడుగుతుంది. నా మీ మనసులో రైళ్ళు ఎట్లా పరిగెడుతున్నాయి అని చెప్పాను. మీ విశాలమైన హృదయం కాబట్టి పెద్ద పెద్ద రైళ్ళే పరిగెడుతున్నది అని చెప్తాను అన్నట్టు. పెద్ద పెద్ద రైలు పరిగెడుతున్నాయి కావడానికి ఇట్లా ఫస్ట్ కంటైనర్ కావడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. లాస్ట్ మెగా చిప్ కావడానికి చాలా ఆనందం అనిపిస్తుంది. కానీ అందులో వచ్చి సెకండ్ కంటైనర్గా అవినాష్ రావడము ఇంకా ఆనందంగా అనిపిస్తుంది అని చెప్తుంది. ఆ డిస్కషన్లో చిన్న మ్యాటర్ చెప్పేస్తాను అన్నట్టు. దాని తర్వాత అవినాష్ దగ్గరకు వస్తుంది. అవినాష్ నాష్ అని చెప్పేసి నాష్ అని చెప్పి మాట్లాడుతా అన్నట్టు. అక్కడ కామెడీ వండియడానికి చిన్న టాస్క్ లేక కామెడీ వండియడానికే విష్ణుప్రియ చూస్తుంది. అంత బాగా అంటే అక్కడ చిన్న ఏదో ఇట్లా ఇంటర్వ్యూ చేయాలి వీళ్ళు కంటైనర్ అయిన కదా అని చెప్పేసి చిన్న ఇంటర్వ్యూ చేయాలన్నట్టు లెవెల్ వచ్చేసి అవినాష్ నాష్ అని చెప్పేసి చెప్తాను అన్నట్టు. మీరు ఎట్లా అయ్యారు కంటైనర్ కావడానికి మీరు ఎలా అనిపిస్తుంది మీకు ఏందని చెప్పేసి అనగానే కంటైనర్ కావడానికి చాలా అద్భుతం అనిపిస్తుంది అనగానే తేజ ఇట్లా వాళ్ళు ఇట్లా ఉండి వాడే నమ్మలేకపోతుండో ఎట్లా అయ్యిండు అని చెప్పేసి ఆ సుడో గేమ్ లో ఆడి వాడిని తెలుగు వాడి ప్రయత్నించుకోవడానికి చెప్పేసి మాట్లాడుతుంటే ఇక్కడ వచ్చేసి పేరణ అండ్ గౌతమ్ పేరణ అండ్ నిఖిల్ పృథ్వీ ఇట్లా మాట్లాడుకుంటున్నట్టు. అవినాష్ చాలా ఇంటెలిజెంట్ కానీ డమ్ అనుకున్నాం కానీ డమ్ కాదు, చాలా ఇంటెలిజెంటే. డమ్ము లెక్క క్రియేట్ చేసుకుంటాడు మన దగ్గర ప్రతిదానికి, ఆయన కాదు అట్లా చాలా తెలివివంతుడే అని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్నట్టు. అవినాష్ ఆల్రెడీ చాలా విషయంలో కూడా ఏంటంటే కామెడీ జరగాలి కాబట్టి కామెడీలో కొన్ని వర్డ్స్ నాకు రావని చెప్పేసి ఏదో కామెడీ పండించుకోవాలా కాబట్టి నేను చేసుకుంటూ అట్లా ఉంటుండు కాబట్టి అవి ఏంటంటే కొన్ని దాచిపెట్టుకుంటున్నాయి కదా. మనం అంటే ఇది ఏందో వాడు గుర్తుకొస్తుంది. అది ప్రోగ్రెసివ్ చేసుకోవడం కంటే ప్రపోజ్ చేసుకోవడానికి ప్రజెంటేషన్ ఇచ్చుకోవడానికి మనకు కొన్ని వర్డ్స్ రాకుండా వర్డ్స్ మీద కామెడీ చేయడానికి ఇవన్నీ చేసుకుంటేనే కదా అవి మనకు తెలియవంతునే కాదు ఇదని చెప్పేసి ఆయన గురించి ఆయన సెల్ఫ్ చెప్పుకోవడానికి ఇవన్నీ కొన్ని కావాలనుకుంటుంది. నాకు ఇది రాదు అది రాదు అని చెప్పేసి దాని విషయంలో కామెడీ చేయడానికి పండించుకోవడానికే కదా, కామెడీ ఎంటర్టైన్మెంట్ చేయడానికే కదా ఇవన్నీ ఉంటుంది. కాబట్టి అట్లా ఎప్పుడైనా దాచిపెట్టుకుంటాడు. కానీ అవినాష్ చాలా ఇంటెలిజెంట్. ప్రతి ఒక్క విషయంలో కూడా గేమ్స్ ఆడిన ప్రకారమైనా కానీ ఏదైనా నిర్ణయం తీసుకున్నా ఏం చేసినా నిజాయితీగా పరంగా ప్రతి ఒక్క వర్డ్ ఎవరిని ఎట్లా ఉండాలి, ఎవరి దగ్గర ఎట్లా మెదలాలి, ఎవరి దగ్గర ఎట్లా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఏం కథ అనేది కూడా చాలా ఆలోచించి మాట్లాడతాడు అవినాష్. చాలా వరకు అయితే నాకు అనిపించింది అయితే నాది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఇది అవినాష్ ఇంటెలిజెంట్ గా ఒక సూడో గేమ్ ఆడిన పద్ధతి కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆ విషయం కూడా వీళ్ళు అంటారు అన్నట్టు చాలా ఇంటెలిజెంట్ అంటే బాగానే డమ్ అయితే కాదు మనం అనుకున్నంత, కానీ చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అని వీళ్ళు అనుకుంటుంటారు అన్నట్టు. తర్వాత తేజ దగ్గరకు వచ్చేసి మీరు ఇట్లా గేమ్ ఆడిన తర్వాత మీకు రావాల్సిన బ్లాక్ బ్యాడ్జ్ వచ్చేసి విష్ణుప్రియకు వచ్చింది, దీని మీద ఎలా స్పందిస్తారు అది అని చెప్పి మాట్లాడుతుంటే దీని విషయంలో అయితే ఫస్ట్ విష్ణుప్రియకు బ్లాక్ బ్యాడ్జ్ రావడానికి దీనికి సంతాపం అయితే 2 నిమిషాలు మౌనం పాటించాలని చెప్పేసి మౌనం పాటించాలని అంటాడు. ఇక అన్న తర్వాత వచ్చేసి అయిపోయిన తర్వాత సోఫా మీద కూర్చోగానే అక్కడి నుంచి బిగ్ బాస్ సాంగ్ ఇస్తాడు. ఆ సాంగ్ తో అందరూ డ్యాన్స్ చేస్తుంటే అప్పుడే మన హౌస్ లోకి గెస్ట్లు అనేది ఎంటర్ అవుతారు. ఎందుకు ఎంటర్ అవుతారు తెలుసా? వినండి. ఆ గెస్ట్లు వచ్చేసి
ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని ఆ ఇద్దరిని ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమని ఇచ్చి వాళ్ళ నలుగురికి టికెట్ ఫినాలేకు కంటెండర్గా సెలెక్ట్ చేయడానికి వాళ్ళ గేమ్స్ ఆడిపించేసి అందులో వచ్చేసి ఒక పర్సన్ కంటెండర్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు. అందుకు వచ్చేసి ఎవరు వస్తున్నారు గెస్ట్ అంటే పునర్రవి, రతిక వచ్చేస్తుంది. వీళ్ళిద్దరు వచ్చేస్తారు. రాగానే వచ్చేసి అందరికి అగ్గిస్తారు, అందరినీ అభ్యర్థంగా పలకరించేసి వచ్చేస్తారు లోపలికి. వచ్చి కూర్చుంటారు. వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసి మాట్లాడుతూ ఉంటే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అబ్బా అవినాష్ మళ్ళీ ఇంత అందమైన అమ్మాయిలు వచ్చారు, బిగ్ బాస్ కొంచెం ఏసీ పెంచండి బిగ్ బాస్ అని చెప్పేసి మాట్లాడతాడు. మాట్లాడగా ఆల్రెడీ ఇది వరకు అదే మాట మాట్లాడు, ఇప్పుడు అదే మాట మాట్లాడు అని చెప్పేసి అక్కడి నుంచి రోహిణి అంటది. నీ వచ్చినప్పుడు కూడా ఇదే మాట్లాడు, నీకు చెప్పలేదు అని చెప్పేసి మాట్లాడతాడు. మరి సరే ఇందులో వచ్చేసి ఎవరు అందమైన అమ్మాయి అని చెప్పేసి అవినాష్ని అడుగుతారు. అడిగితే మోస్ట్ ఆఫ్ ది ఒక్కరు ఇద్దరే అని చెప్పేసి మాట్లాడతారు. నా పేరు చెప్తారని చెప్పి పునర్నవి అనుకుంటది, కానీ కాదు. అక్కడ వచ్చేసి వాళ్ళు డిస్కషన్ చేస్తూ ఉంటారు, కూర్చొని మాట్లాడుతుంటే బిగ్ బాస్ కాఫీ అండ్ పిన్స్ పంపిస్తాడు అన్నట్టు. ఎందుకంటే బిగ్ బాస్ పిన్స్ పంపిస్తాడు, కాఫీ పంపిస్తాడు. మన విష్ణుప్రియ ఆల్రెడీ చెప్పేస్తారు బిగ్ బాస్ కాఫీ పంపించాడని చెప్పేసి. ఎందుకంటే అందరు వస్తున్నారు కదా, గెస్ట్లు వచ్చి రాగానే వచ్చేసి వాళ్ళు మాట్లాడుతుంటే ముచ్చట పెడుతుంటే కాఫీ వస్తుంటది కదా, వచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు కూడా కాఫీ వచ్చిందని చెప్పేసి విష్ణుప్రియ చెప్పడం అయితే గెస్ అదే ఎవరైనా చేస్తాం కదా మనం. ఎవరైనా అప్పుడు గెస్ట్ల కోసం కాఫీ పంపిస్తాడు కదా, కంటెంట్ రిలేట్ నుంచి వచ్చేసి కాఫీ వచ్చిందని చెప్పి చెప్తా అంటది అన్నట్టు. అప్పుడు వచ్చేసి రోహిణి పోయి కాఫీ తీసుకొచ్చి అక్కడ పెట్టడము, తర్వాత పిన్స్ తీసుకోవడం. ఈ పిన్స్ చరిత్ర బాగుందా అని చెప్పేసి మన టేస్ట్ చెప్తాడండి. ఏంటంటే పోయిన సీజన్ లో వచ్చేసి రితికకు అండ్ పూర్ణదేవికి పిన్స్ విషయంలో గొడవ జరిగిందని చెప్పేసి దాన్ని మళ్ళీ పంపించి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అనేది చేయించాలని చెప్పేసి బిగ్ బాస్ ఒక ఆతృతతోని చెప్తాడన్నట్టు. ఆ పిన్స్ పంపిస్తాడు అన్నట్టు. ఆ పిన్స్ పంపించినాక మన టెస్ట్ తేజ్ అంటాడు, ఈ పిన్స్ విషయంలో కదా మీ ఇద్దరు గొడవ వచ్చింది, ఆ గొడవ ఒకసారి సీన్ రీక్రియేట్ చేస్తారా అని చెప్పేసి మన టెస్ట్ తేజ అంటాడు. తేజ అనగానే వచ్చేసి ఇక పట్టు నీకు పిన్స్ అని చెప్పేసి పునర్నవి అక్కడ కూర్చుంటే అక్కడికి ఇచ్చేసి వరుణ్ తేజ అనగానే మన ఇంకోరు కామెడీ కింగ్ వచ్చేసి అవినాష్ నువ్వేనా అని చెప్పేసి అలా అవినాష్ కూర్చుంటాడు. వరుణ్ దగ్గరకు వచ్చేసి రితిక వచ్చేసి వరుణ్ నా పిన్స్ ఇట్లా తీసుకుంది అని చెప్పేసి ఇట్లా చెప్తుంటది. చెప్తుంటే అప్పుడే ఈమె వచ్చేసి ఆ పిన్స్ అనేది అక్కడ పడేసి పోతుంటే లేదు నిన్ను అనలేదు కదా, నిన్ను అనలేదు నిన్ను అనలేదు అని చెప్పేసి రితిక వచ్చి మళ్ళా ఇచ్చేసి పిన్స్ ఇచ్చేస్తుంది. నువ్వు పోయి కూర్చోవాడా అని చెప్పేసి అడుగు అని చెప్పేసి అవినాష్ అంటది అన్నాడు. అవినాష్ వచ్చి రాగానే దగ్గరకు వచ్చాగానే పిన్స్ ఇసిరేసేసి పునర్నవి పిన్స్ ఇసేస్తాడు అన్నట్టు అవినాష్ మీకు ఇట్లా చూస్తూ ఉంటాడు. చూసిన తర్వాత చిన్న అవినాష్ ఎట్లయినా కామెడీ పండించడంలో మెరుగుతనం అనేది వేరే కదా. కామెడీగా చూసుకొని ఇట్లా చూసి దో పర్సన్ అంటే ఒక మెయిన్ అంటాడు, ఇద్దరిని నామినేట్ చేసేస్తా అనుకుంటా పోయి ఆడ కూర్చుంటాడు అనమాట. అట్లా కామెడీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ బజార్ అనేది మోగుతుంది. మోగిన తర్వాత ఒక బాటిల్ అని ఇస్తారు. బాటిల్ ఇచ్చేసిన తర్వాత వచ్చి అక్కడ పెట్టేసి ఇప్పుడు వచ్చేసి ట్రూత్ ఆర్ డ్రీమ్ ఆడుదాము, అందరు ఖచ్చితంగా నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పొద్దు అని చెప్పి ఏం తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. తింపాకన వచ్చేసి ఫస్ట్ మన పృథ్వీకి వస్తే నీ క్రష్ ఉన్నప్పుడు ఫ్రెండ్ వదిలేసిపోతావా అని చెప్పేసి మాట్లాడతానంట. అంటే నా అలాంటి సందర్భం అయితే ఎప్పుడు రాలేదు, కానీ ఫ్రెండ్ అయితే ఎప్పుడు వదిలేను, నీ ఫ్రెండ్షిప్ అనేది చాలా వాల్యూస్ ఇస్తా అని చెప్పని చెప్తాడు అన్నట్టు. ఇప్పుడు ఉన్న క్రష్ రేపు పొద్దున లవర్ వచ్చేసి వైఫ్ గా రావచ్చు కదా అంటే అలాంటి పరిస్థితి రాదు. అంటే క్రష్ అయిన తర్వాత అటు వచ్చిన తర్వాత కదా మరి అటు కానప్పుడు అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నాకు వచ్చేసి డౌట్ అయితే వచ్చింది. ఈ విషయం అయితే ప్రియను దృష్టిలో పెట్టుకొని ఈ క్వశ్చన్ బిగ్ బాస్ అడిగిపించిందా మరి వీళ్ళు అడిగారా అని చెప్పేసి నాకు ఒక అయితే డౌట్ వచ్చింది. మీకు ఎలా వచ్చింది, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. అక్కడ అని చెప్తాడు క్రష్ అనేది వచ్చేసిన తర్వాతనే కదా అక్కడ వస్తే లవర్ అవుతుంది, కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఒక స్ట్రేంజర్ అయిపోతుంది కదా అని చెప్పేసి అంటే నీకు ఒక క్లారిటీ అనేది ఉన్నది కదా అని చెప్పండి. నాకైతే క్లారిటీ ఉన్నది, ఆ విషయంలో చాలా క్లారిటీ ఉన్నది అని చెప్పి చెప్తారు అన్నట్టు. మన విష్ణుప్రియ అని చెప్పేసి అంటే యాజ్ ఎ ఫ్రెండ్ గా అన్నట్టు
అక్కడ సీన్ అయ్యారు. కానీ అట్లా ఫ్రెండ్గానే ట్రీట్ చేస్తున్నట్టయితే ఆ, పృథ్వీ చెప్తుంటాడు అన్నట్టు. అక్కడ దాని తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ తింపేస్తారు. మళ్ళీ తింపేయంగానే వచ్చేసి నబిల్కి వస్తుంది. నబిల్కి వచ్చేసి నబిల్ సారీ నిఖిల్కి వస్తుంది. నిఖిల్కి వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి నువ్వు హౌస్ లో నువ్వు పెద్ద అబద్ధం చెప్పింది ఏమన్నా ఉన్నదా అని చెప్పంటే ఒకటి ఉంది, నేనే ఎమోషనల్ ఫూల్ ను కాదు అని చెప్పేసి చెప్పుకోవడము, నేను చాలా ఎమోషనల్ కావద్దు అని చెప్పేసి చెప్పుకోవడం, నాది నేను చెప్పుకోవడమే అది పెద్ద అబద్ధం అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి బాటిల్ దింపగానే వచ్చేసి మళ్ళా విష్ణుకు వస్తుంది. విష్ణుప్రియను అడుగుతూ ఉంటారు అన్నట్టు. అడుగుతుంటే నువ్వేమన్నా అంటే ఏమన్నా బ్యాడ్గా చెప్పేసి ఏమన్నా వేసావా ఏమన్నా అంటే మాట్లాడతారు అన్నట్టు, అడుగుతారు అన్నట్టు. వస్తే విష్ణుప్రియ అంటది, ఒకటి బిగ్ బాస్ బ్రాస్లైట్ టాస్క్ ఇచ్చినప్పుడు నేను పృథ్వీ వచ్చేసి అపోజిట్ టీంలో ఉన్నాము, స్వాప్ చేసుకోవాలని చెప్పినప్పుడు నేను పృథ్వీ దగ్గరికి వెళ్ళేసి పృథ్వీని చాలా వరకు చెప్పిన బ్యాడ్ అడ్వైజ్ అనేది చేశాను నేను అని చెప్తుంది. నువ్వు తోపు తురుముకాను ఈ క్లామ్లో ఉండకూడదు, ఇక్కడ ఉండొద్దు, నువ్వు చేయొద్దు అని చెప్పేసి ఇవన్నీ చెప్పేసి నేను చేశాను. అయినా కూడా నా ప్రయత్నం పాలించలేదు. ఆయన నీతి నిజాయితీ అనేతోని అదే క్లామ్లో ఉన్నాడు. అట్లా ఆ విషయంలో బ్యాడ్ అడ్వైజ్ అనేది నేను ఇచ్చిన అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. ఎందుకంటే అప్పుడు పృథ్వీని వేరే వీళ్ళ దాని దగ్గర రామడ తీసుకురావడానికి అప్పుడు చేసిన ఇవి అని చెప్పి చెప్తాను అన్నట్టు. అది అప్పుడు చేసింది కరెక్టే కదా. మరి వేరే క్లామ్కి వెళ్ళేసి అక్కడ పృథ్వీతోని మాట్లాడము, పృథ్వీ ఇది కాదు, నువ్వు ఇక్కడ వీళ్ళు నిన్ను పట్టించుకోరు, నువ్వు ఆడినా కూడా ఏం రాదు ప్రయోజనం, ఆ క్లామ్లోకి వెళ్ళిపోదాము, స్లాప్ చేసుకో, నువ్వు క్లామ్ అయితే బాగుంటుంది, అక్కడ మంచిగా ఆడొచ్చు అని చెప్పేసి ఇవన్నీ చెప్పి చేస్తుంది అన్నట్టు. కానీ అప్పుడు పృథ్వీ వినకుండా అదే క్లామ్లో ఉంటాడు కాబట్టి అట్లా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రాలేదు ఆయన నీతి చేస్తానని చెప్పి విష్ణుప్రియ చెప్తాను అన్నట్టు. దాని తర్వాత మళ్ళీ బాటిల్ దింపే వరకు నబిల్కి వస్తుంది. నబిల్కి రాగానే నబిల్ని అడుగుతారు, ఈ కింది వంటలో ఏది నీకు బెటర్ అని చెప్పేసి చెప్తాను. నీకు ట్రూ లవ్ నో ఫ్రెండ్స్, ట్రూ ఫ్రెండ్ నో లవ్ అని చెప్పి అడుగుతాను అన్నట్టు. అడిగితే వచ్చేసి నబిల్ వచ్చేసి ట్రూ లవ్ నో ఫ్రెండ్స్ అని చెప్పి అంటాడు. నువ్వు ఎందుకు అట్లా అని చెప్పేసి అంటే, ప్రేమ నిజమైన ప్రేమలోనే అన్ని ఉంటాయి, ఫ్రెండ్ ఉంటాడు, అన్ని విధాలుగా ఉంటుంది, ప్రతి షేర్ చేసుకోవచ్చు, ప్రతి ఫ్రెండ్స్ లెక్క బాగుండొచ్చు అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. మరి నీకు ఇక్కడ హౌస్లో ఎవరైనా ట్రూ లవ్ ఎక్కడ దొరికిందంటే ఈ హౌస్లో మాత్రం అయితే ఇంకా లేదు అని చెప్పాను. అంటే బయట ఉన్నదా అని చెప్పేసి అనగానే లేచి నవ్వుకుంటా వెళ్తా ఉంటాడు. నబిలో వచ్చేసి బయట కూడా అంతా ఏం లేదు, నాకు ఇప్పటివరకే సింగిల్ మింగిలే అని చెప్పి చెప్తారు అన్నట్టు. బయట యుద్ధాలు జరుగుతాయి, కరెక్ట్ చెప్పు, నువ్వు కరెక్ట్ చెప్పకపోతే బయట యుద్ధాలు జరుగుతాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది అన్నట్టు. రతిక వచ్చేసి అంటుంటుంది అన్నట్టు, నబిల్ ఏం మాట్లాడట్లేదు, ఇప్పుడైనా మాట్లాడిపిస్తామని చెప్పేసి అడుగుతుంటది అన్నట్టు. వాళ్ళు మాట్లాడుతుంటే బాగు మాట్లాడని చెప్పేసి నబిల్ ఏం మాట్లాడట్లేదు కదా, అందుకే ఎప్పుడన్నా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి లెవెల్లో చెప్తూ ఉంటుంది అన్నట్టు. అక్కడ అడుగుతూ ఉంటే మళ్ళీ వచ్చేసి తేజాను క్వశ్చన్ అడుగుతారు అన్నట్టు. ఏంటిది నువ్వు ఈ మధ్యలో బాగా ఎమోషనల్ పండిస్తున్నావు, ఎమోషనల్గా ఉంటున్నావు, సపోర్ట్ లేకపోతే ఏది గెలవలేమన్నట్టు ఎమోషనల్గా బ్లాక్ ఏదైనా చేస్తున్నావా అని చెప్పేసి అంటే, ఎప్పుడు చేశాను నేను ఎమోషనల్ అనేది ఎప్పుడు చేయలేదు, నేను ఉన్నట్టుగా మాట్లాడతాను అని చెప్పేసి మాట్లాడతాను. కానీ తేజ ఇప్పటి వరకైతే ఎమోషనల్ అంటే ఒక విషయంలో, ఒక వాళ్ళ అమ్మ విషయంలో బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి ప్రయత్నించడానికి తప్ప ఇంకెక్కడ వాళ్ళేదబ్బా. మీరు ఎప్పుడు చూసినప్పుడు ఎక్కడైనా ఎమోషనల్గా చేసినట్టయితే ఏమైనా అనిపించిందా అబ్బా చెప్పండి? ఏం అనిపించినట్టయితే నాకైతే ఏం లేదు. కానీ వీళ్ళు ఎట్లా అడుగుతున్నారు నాకైతే నాకు అర్థం కాలేదు. అడుగుతారు అన్నట్టు. మళ్ళీ నువ్వు మొన్న టాస్క్లో వచ్చేసి ఎవరైనా సపోర్ట్ చేస్తే ఇక్కడ దాకా ఉండగలుగుతాం, లేకపోతే ఏదైనా సపోర్ట్ కూడా చేయకపోతే ఎవరు లేరమన్నా వెళ్ళిపోవచ్చిందే, ఆ దృశ్యం కలవరజాతుంది అని చెప్పేసి మాట్లాడినావు కదా. ఆ విషయంలో అంటే అక్కడ వచ్చేసి నాకు బాక్స్లో గేమ్లో అవి ఎట్లా పెట్టాలని కూడా నాకు తెలియక అవన్నీ పెట్టిన తర్వాత చూసి నేను పెట్టడం వల్ల అక్కడ తేజ అవినాష్ ఇట్లా వాళ్ళు వచ్చి చెప్పడం వల్ల కొంచెం నాకు వచ్చేసింది. కానీ ఆ సపోర్ట్ అనేది లేకపోతే వేస్ట్ అనిపిస్తుంది కదా అని అట్లా ఆ విషయంలో మాట్లాడినా. కానీ ఎమోషనల్ అయితే ఏమైతే లేదబ్బా అని చెప్పి మా తేజ చెప్పేస్తాడు అన్నట్లు. చెప్పేసిన తర్వాత వచ్చేసి మా పృథ్వీని అండ్ విష్ణుప్రియను అడుగుతున్నప్పుడు
నేను చూసిన వాటి వరకు ఇప్పటి వరకు నేను చూసిన వాటికైతే అడుగుతున్నాను. నేను అక్కడ అబ్జర్వేషన్ వచ్చింది చూసి అడుగుతున్నాను. నువ్వు విష్ణుప్రియను ఏమనుకుంటున్నావు అసలుకి ఏంటిది అని చెప్పేసి అడుగుతుంది. జస్ట్ నాకు ఒక ఫ్రెండ్ గా అనిపిస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు అని చెప్పేసి చెప్తుంది. విష్ణుప్రియ నువ్వు అని చెప్పేసి అడిగితే ఫ్రెండ్ కన్నా 20% కొంచెం ఎక్కువ అని చెప్పి చెప్తాను అన్నట్టు. పృథ్వీ చెప్పేది అయితే ఎప్పటి నుంచి క్లారిటీగా అయితే దీని గురించి ఒకసారి మాట్లాడుకుంటే క్లారిటీగా క్లియర్గా ఒకటే చెప్తున్నాను. యాజ్ అ ఫ్రెండ్ గానే చూస్తున్నాను ఫ్రెండ్ గా అని చెప్పేసి చెప్తుంటాడు. కానీ విష్ణుప్రియ కొంచెం అంటే నాకు కొంచెం ఇష్టం అంతే అని చెప్పేసి చెప్తుంది. కానీ ఎక్కడ ఇష్టమనే చెప్పే వర్డ్ ఉన్నది కానీ తప్ప ఇంకెక్కువైతే ఏం లేదు. అదే చెప్తుంది కదా, కొంచెం నాకు ఫ్రెండ్ కన్నా కొంచెం ఎక్కువనే చెప్తుంది. కానీ పృథ్వీ ఎక్కడ లీజినెస్ ని ఇచ్చేసుకొని నాకు నువ్వు అది ఇది అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పలేదు. ఆ విషయంలో అయితే ఒక స్టాండ్ మిన్ అయితే ఉన్నాడు, ఆ విషయం అయితే కన్ఫామ్ గా. అదే విషయము మళ్ళీ వీళ్ళు అడుగుతుంటే నువ్వు విష్ణుప్రియను అడ్వాన్స్గా తీసుకొని నీకు గేమ్కు సింపతిగా వాడుకున్నట్టయితే అనిపిస్తుంది. అంటే నేను ఎక్కడ సింపతిగా వాడినా అలాంటి ఏది లేదు, నాకు సింపతిగా వాడడానికి అయితే నాకు లేదు. మొత్తానికి నేను క్లియర్గా అయితే నాకు ఆ సింపతి అనేది లేదనే చెప్పి పృథ్వీ చెప్తుంటాడు అన్నట్టు. ఎక్కడ బ్యాక్గ్రౌండ్ అయినా ఇవి చేయడానికైనా నేను సింపతిగా వాడలేదు, ఫ్రెండ్ గా అంతే, అంతకుమించి ఏం లేదన్నట్టు వల్ల పృథ్వీ చెప్తాడు. చెప్పిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. రితిక వచ్చేసి ఆయన ప్రణవి మీరు వచ్చేసి ఏమి ఆడదనుకుంటున్నారు, మీరు వచ్చిన దానికి గేమ్ ఏంటిది, ఎలా ఆడతారు, ఇద్దరిని కంటెండర్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో గేమ్ ఆడిపియాలి, ఆ సమయం వచ్చింది అన్నట్టు చెప్తాడు అన్నట్టు. ఫినాలే, టికెట్ టు ఫినాలే లాస్ట్ కంటెండర్ టాస్క్ ఉన్నది. దానికి మీరు ఇద్దరు సెలెక్ట్ చేసుకొని వారితో కంటెండర్ను ఇద్దరు సెలెక్ట్ చేయించుకొని గేమ్ ఆడినది కంటెండర్ అనేది చేపించి అని చెప్పాలి చెప్తాను అన్నట్టు. చెప్పిన తర్వాత వచ్చేసి వీళ్ళు మళ్ళీ ఒక రూమ్ లోకి వెళ్ళేసి పొరన్నబి అండ్ రితిక వచ్చేసి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. ఎవరేమనుకుంటారు ఏమంటానంటే మన నిఖిల్కి వచ్చేసి నిఖిల్ అనుకుంటున్నాను, నేను గౌతమ్ అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తారు. దాని తర్వాత నిఖిల్కు పృథ్వీకి మధ్యలో గేమ్ అయితే బాగుంటది, అట్లయితే బాగుంటది. మరి ఇక్కడ గౌతమ్ వచ్చేసినాక తర్వాత గౌతమ్ మళ్ళీ ఎవరు తీసుకుంటారు, పేరున్న అండ్ మన తేజన్న అనేది తీసుకుంటారు వాళ్ళు. దాన్ని బట్టి గేమ్ అనేది ఉంటుంది. ఏంటంటే నిఖిల్ తీసుకుంటే గౌతమ్, పునర్నవికి వచ్చేసి గౌతమ్ కావాలంటే, అంటే నీకు గౌతమ్ అంటే చాలా నచ్చింది, నీకు ఇష్టం అని చెప్పేసి వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ అనేది జరుగుతుంది. జరిగి వాళ్ళకి వచ్చిన గొడవ అనేది కూడా అవుతుంది అన్నట్టు. అంటే గొడవ అంటే అట్లా ఇంకా కొట్టుకుంటారు, అదేం లేదు అని చెప్పేసి వాళ్ళు అదే అయిపోతుంది అక్కడ విషయం, డిస్కషన్ అనేది జరుగుతుంది అన్నట్టు. వాళ్ళు వచ్చేసి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్పండి మిమ్మల్ని అని చెప్పంటే, నీకు 3 గేమ్స్ అనేది 3 వీక్స్ నుంచి నీ ఇలాంటి గేమ్స్ ఆడలేదు కాబట్టి నాకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా అని చెప్పేసి మన నిఖిల్ చెప్తాడు. తర్వాత పేరున వచ్చేసి నేను టికెట్ ఆఫ్ టాస్క్ ఆడాలనుకుంటున్నా, ఆడినది ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటానని చెప్పి అంటాడు. అనుకుని చెప్తుంది గౌతమ్ కూడా, నేను కూడా ఆడాలని చెప్పేసి అనుకున్నాను. తేజ కూడా నేను ఆల్రెడీ కంటెంట్ టాస్క్ లో వాడాను కానీ లిస్ట్ లో వచ్చేసాను, నేను కూడా నాకు కావాలి అనే ఆశతోని ఆడాలనుకుంటున్నా అని చెప్పేసి చెప్తాను అన్నట్టు. చెప్పిన తర్వాత వచ్చేసి మేము వచ్చేసి నిఖిల్ అండ్ గౌతమ్ అనుకుంటున్నాము, మేము డిస్కస్ చేస్తున్నాం దానిలో వచ్చేసి అని చెప్తారు. తర్వాత నిఖిల్ వచ్చేసి గౌతమ్ వచ్చి మళ్ళీ వేరే రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకొని వచ్చేసి గౌతమ్ డైరెక్ట్ పేరునా అంటాడు. పేరునా అని చెప్పేసి చెప్తాడు. నిఖిల్ అడుగుతూ మరి నువ్వేమనుకుంటున్నావు చెప్పేసి అంటే, నేను వచ్చేసి తేజ అండ్ పృథ్వీ అనుకుంటున్నాను అంటే, ఇద్దరు పేర్లు కాదు ఒకరి పేరు చెప్పాలని చెప్పేసి గౌతమ్ అంటాడు అన్నట్టు. అదే డిస్కషన్ చేసుకున్న తర్వాత డిస్కషన్ లో వచ్చేసి పృథ్వీ అనుకుంటున్నా అని చెప్పేసి ఇక్కడ అందరికి డౌట్ రావచ్చు మనకు. ఏంటంటే ఒకటి చిన్నది విషయం ఏంటంటే, గౌతము పేరునాను సెలెక్ట్ చేసుకోవడం ఏంటంటే వీక్ కంటెండర్ గా ఉంటది కాబట్టి అట్లా వీక్ తోని ఆడి గెలవచ్చు, ఆమెను చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి స్ట్రాంగ్ కంటెండెంట్స్ ఉన్నారు కదా కాబట్టి ఇట్లా తీసుకోవచ్చు. కానీ మళ్ళీ ఇక్కడ తేజ వచ్చేసి క్లోజ్ ఫ్రెండ్, తేజను తీసుకోవచ్చు కదా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. కానీ తేజ ఆల్రెడీ గేమ్ ఆడిండు, ఇక్కడ ప్రేరణ కూడా ఆల్రెడీ గేమ్ ఆడింది. కానీ ఈ 2 గేమ్లలో వచ్చేసి తేజ అనేది ఈ 2 గేమ్లలో లీస్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వచ్చిండు కాబట్టి ఒకటి బ్లాక్ స్టార్ అనేది రాలేదు.
కాబట్టి అక్కడ మిగిలిపోయాడు. కానీ ఆ 2 గేమ్లో వచ్చేసి వరస్ట్ బ్లాక్ స్టాక్ అనేది వచ్చేసి మా విష్ణుప్రియకి ఇచ్చారు కాబట్టి ఆ విషయంలో అక్కడ ఫస్ట్ గేమ్లో వచ్చేసి తేజాన్ని తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎందుకు తేజాన్ని తీసుకోవడం, ఇక్కడ పేరుని తీసుకుంటే అయిపోతుంది కదా. పేరునకు ఈడ గౌతమ్కు కొంచెం పడట్లేదు కదా, ఈడ ఒక స్ట్రాటజీ అనేది తీసుకోవచ్చు. మా గౌతమ్ వచ్చేసి ఈడ పేరున పడకుండా కూడా పేరుని తీసుకున్నాడు అని చెప్పేసి కొంతమంది ఎఫెక్ట్ పడుతుంది, ఆడియన్స్ మీద కొంచెం ఎఫెక్ట్ అనేది పడి కొంచెం ఓటింగ్ అనేది పర్సెంటేజ్ పెరుగుతుంది. ఆయన వాళ్ళకి గౌతమ్కు పేరున కూడా పడకుండా కూడా పేరునకు గౌతమ్కు ఇష్యూస్ ఉన్నా కూడా పేరునను తీసుకున్నాడు, గేమ్లో వచ్చేసి గేమ్లో మళ్ళీ ప్రేరణ తీసుకున్నాడు అని చెప్పేసి ఇట్లా కూడా ఆలోచిస్తారు కదా. ఆ మైండ్ సెట్ అనేది కొంచెం ఆ విధంగా ఆలోచించైనా ప్రేరణ తీసుకున్నట్టయితే నాకు అనిపిస్తుంది. తేజాన్ని తీసుకోకుండా, తేజ గౌతమ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళు ఎప్పుడైనా కలిసిమెలిసి వీళ్ళంతా వైల్డ్ కార్డ్లో వచ్చేసి మంచి కలిసి ఆడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రేరణకు గౌతమ్కు అసలు పడట్లేదు, ప్రతి ఒక్క విషయంలో గొడవ అవుతుంది, ఏ చిన్న విషయంలో గొడవ అవుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్న వీడియోస్లో కూడా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఆ బౌల్ తోముకునే ట్యాక్స్లో అది వచ్చేసి సీతాఫలం తిన్న అదైనా కూడా ఆ విషయం నుంచి గొడవ వీళ్ళకు మధ్యలో జరుగుతూనే ఉన్నది గొడవ అనేది. గౌతమ్ ఇవన్నీ మాట్లాడడము చాలా నాగార్జున సార్ దగ్గర వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ జరిగిపోయినాయి ఆల్రెడీ. కాబట్టి గౌతమ్ మళ్ళీ పేరు తీసుకోవడం అయితే కొంచెం క్రిటికల్ అనిపించింది. ఏంటంటే ఆల్రెడీ తేజకు ఛాన్స్ ఇచ్చింది కాబట్టి గౌతమ్, వాళ్ళకి ఛాన్స్ ఏం లేదు కాబట్టి ప్రేరణ తీసుకున్నట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీకు అనిపించింది మరి గౌతమ్ తేజకు అన్యాయం చేసిండా లేదా, మరి ఇక్కడ అపోజిట్ గా ఉండి ప్రేరణ తీసుకోవడం వల్ల ప్రేక్షకుల మధ్య అడ్వాంటేజ్ ఏమన్నా పెరుగుతుందని చెప్పేసి ఆ స్ట్రాటజీ వాడిందా అని చెప్పేసి మీకు ఎలా అనిపించిందో, మీకే ఎలా గౌతమ్ తీసుకున్నాడు, ఏం ఆలోచించి తీసుకున్నాడు అనేది మీకు ఎలా అనిపించిందో ఆ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నాకు అనిపించిన ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను, నేను డైరెక్ట్ వీళ్ళకి పార్షాలిటీ వాళ్ళకి పార్షాలిటీ అనేది కాకుండా అక్కడ విషయం ఏందనేది నేను నాకు అనిపించిన పరిజ్ఞాన ప్రకారం అయితే ఆలోచించి నేను అనుకున్నది అయితే నేను చెప్తున్నాను. మీకు ఏమనిపించిందని కామెంట్ బాక్స్ అయితే చేస్తే నాకు అర్థమైపోతుంది. కామెంట్స్ లో వస్తుంటే కదా అందరికి ఒపీనియన్ అనేది చెప్పుకుంటేనే తెలుస్తుంది కదా. అందుకు అది గౌతమ్ అయితే స్ట్రాటజీ అనుకోవచ్చు, లేకపోతే ప్రేక్షకుల నుంచి ఇంప్రెషన్ కొట్టేయడానికి అనుకోవచ్చు, ఇంకా వేరే ఏదైనా అనుకోవచ్చు మనకు. కానీ అవినాష్ అది మన తేజకైతే పక్కన పెట్టడం అయితే కొంచెం తేజకు బాధ అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ నిఖిల్ అడిగితే నేను పృథ్వీ అనుకుంటున్నా అని చెప్పేసి అక్కడ పృథ్వీ ఎందుకు బ్రో అది అని చెప్పేసి తేజ అనడము, అంటే గ్రూప్ గా ఆడుతున్నట్టు. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా నిఖిల్ తేజాన్ని తీసుకోవచ్చు, పృథ్వీని తీసుకోవచ్చు, కానీ నిఖిల్ ఎప్పుడైనా గేమ్స్ ఆడినప్పుడు తగ్గ ఊచితోనే ఆడతా అన్నట్టు స్ట్రాంగ్ కంటెంట్స్ తో ఆడితే బాగా ఉంటుందని చెప్పేసి ఆ ఫీలింగ్ లో ఉన్నాడు. కాబట్టి మళ్ళీ ఏంటంటే పృథ్వీ వచ్చేసి ఫ్రెండ్ గా ఉంటాడు కదా, క్లోజ్ ఫ్రెండ్ కదా, మంచి ఫ్రెండ్ కాబట్టి ఆ ఫ్రెండ్ తోనే నేను ఆడుతున్న ఫ్రెండ్ని తీసుకురావాలి అని చెప్పేసి ఆ విషయంలో కూడా అనుకోవచ్చు కదా. మనం ఎగ్జాంపుల్ చెప్తాం, మనము ఎటన్నా పోతే మన ఫ్రెండ్ తీసుకొని వెళ్ళిపోతాం. ఎటన్నా పోయినప్పుడు ఎవరు నీకు ప్రియారిటీ అంటే నాకు వాడే అని చెప్పేసి మన ఫ్రెండ్ గురించే మాట్లాడతాం. ఫస్ట్ ఫ్రెండ్కు ప్రియారిటీ ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ప్రియారిటీ ఇస్తాం. కాబట్టి గౌతమ్ నిఖిల్ అండ్ పృథ్వీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి పృథ్వీని తీసుకుంటాడు. ఇక్కడ నిఖిల్ తప్పు పట్టే విషయం అయితే ఏం లేదు. మళ్ళీ వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతుర్రా మరి అట్లా అనుకుంటే గ్రూప్ గేమ్ అయితే ఏం లేదు. ఓవరాల్ గా అయితే న్యూట్రల్ అయితే గౌతమ్ పృథ్వీ పేరు చెప్పిండు నిఖిల్, ఆ విషయంలో అర్థమైపోతుంది. మళ్ళీ దాని తర్వాత వచ్చేసి వీళ్ళు అన్నప్పుడు తేజ అడుగుతాడు అన్నాడు, వై బ్రో నన్నెందుకు తీసుకోలేదు, నన్నెందుకు అని చెప్పేసి మాట్లాడతాడు. అదేం లేదు, నువ్వు టాస్క్ ఆడాను లిస్ట్ పర్సంటేజ్ అట్లేం లేదు, నాకు ఇట్లా ఆడాలని చెప్పేసి వీళ్ళని తీసుకున్నా అని చెప్పేసి గౌతమ్ వచ్చేసి పేరు చెప్పేసి ఇద్దరు పేర్లు చెప్పేసిన అని చెప్పేసి నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో నాకు బాగా అనిపించింది. నిఖిల్ పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్ చేసినాడు. ఎందుకు బ్రో ఇట్లా అని చెప్పేసి తేజ అడగడము, వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్ స్పీచ్గా ఇవ్వడము, నేను పృథ్వీతో సమానంగా ఆడాలని చెప్పేసి పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇట్లా అని చెప్పేసి అక్కడ 2 పేర్లు వచ్చినాయి. మీ ఇద్దరిలో ఎవరికైనా ఇవ్వాలి ఖచ్చితంగా, ఇద్దరు ఉంటే ఇద్దరిని ఇస్తాను, నేను ఇద్దరు పేరు తీసుకుంటూ, కానీ ఆ ఇద్దరు ఛాన్స్ లేదు కాబట్టి నేను పృథ్వీ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తాను. మేడం మీరు ఇంతకుముందే అన్నారు కదా ఎమోషనల్ పండిస్తున్నాడు, ఇట్లా సెంటిమెంట్ తో కొడుతున్నారని. ఇలాంటి వచ్చినప్పుడే బాధ అనిపిస్తుంది మనిషిని. బాధ అనిపించినప్పుడు ఎమోషన్ అనేది వస్తుంది. అది ఎమోషన్ గా సింపతి కోసం అని చెప్పేసి అట్లా అనుకోకూడదు. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ చివరి గేమ్ బాగా ఆడాలి, అందరిని నిరూపించుకోవాలని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ సెలెక్షన్ అనేది కాలేదు కాబట్టి అదే ఎమోషన్ అనేది వచ్చేస్తుంది ఖచ్చితంగా, ఆ ఏర్పడే వస్తుంది, సెలెక్ట్ కాలేదని చెప్పేసి బాధ అనిపిస్తుంది. కాబట్టి
దాన్నే మీరు ఎమోషనల్ అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే అట్లా కాదు అని చెప్పి చెప్తారు అన్నట్టు. చెప్పిన తర్వాత వచ్చేసి మళ్ళీ బిగ్ బాస్ గేమ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాడు. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ అందరిని పిలుస్తాడు. పిలిచేసి గార్డెన్ నిలబడతారు. వచ్చేసి ఇది వచ్చేసి జారుతూ గెలువు గేమ్ అన్నట్టు. ఏం లేదా, సింపుల్ గేమ్. అది ఎవరైనా ఆడతారు ఖచ్చితంగా. నేను వీళ్ళందరికి ఒక ఫిజికల్ ఏదన్నా పట్టుకొని కొట్లాడి గెలుచుకొని గేమ్ అనుకున్నా కానీ సింపుల్ గా పెట్టిండు. ఏం అయితే అంత సింపుల్ గా ఒక చెక్క బోర్డు వేసిండు, పైకి పెట్టి ముంగట వాటర్ పెట్టిండు, దాని మీద పెడితే జారేటట్టు. పైన వచ్చేసి ఒక బిల్లలు పెట్టిండు, అవి పడకుండా వాటికి అడ్డంగా బిల్లలు పెట్టిండు. ఏమన్నా ముంగట వచ్చేసి ఒక నెట్ కట్టిండు, నెట్ కట్టి ఆ నెట్ పెట్టేసి ఎవరిది వాళ్ళకు సపరేట్ గా నెట్ కట్టి పెట్టిండు. ఆ బిల్లల ఎల్లో లైట్ ఒక లైన్ గీస్తాడు, పోయి పైకి ఎక్కి దానికి తాడున్నది అన్నట్టు. ఫస్ట్ వెళ్ళి ఒక టబ్ ఉంటుంది, ఆ టబ్లో వాటర్ వల్ల కాలు పెట్టేసి దాని నుంచి ఆ చెక్కబోర్డు మీకే ఎక్కి ఆ తాడు పట్టుకుంటూ గుంజుకుంటూ పైకి ఎక్కి అక్కడ గుండ్రంగా ఉంటాయి అవి తీసుకురావాలి. తీసుకొచ్చేసి ఆ ఎల్లో లైట్ ముంగట వచ్చేసి నిలబడి ఇట్లా ముంగట పట్టిరు కదా వాళ్ళ నెట్ల ఇవి వేయాలన్నట్టు. వేస్తే ఎవరు ఎక్కువ వేసారో బజర్ అయిపోయే వరకు ఎవరు ఎక్కువ వేసారో వాళ్ళు కంటెండర్కి వెళ్తారు. ఎవరు తగ్గిస్తారో మళ్ళీ నెక్స్ట్ గేమ్ ఆడతారు అన్నట్టు. ఇదైతే నాకు చాలా సింపుల్ అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన గేమ్ వేరే తిరుగుంటుంది, ఫిజికల్ గా చాలా ఫిజికల్ గా ఉంటుంది కావచ్చు అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఇంత సింపుల్ గా అయితే నాకు అనిపించలేదు. చాలా నాకైతే సింపుల్ గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్ అయితే గేమ్ అయితే లేదు, అంతా చూస్తుగానే అనిపించింది. ఇందులో కూడా అంత ఎంకరేజ్ అంటే మనకు ఊపు అనేది లేకుండా పోతుంది, మిస్ అయిపోతుంది. ఊపు అనేది చాలా మిస్ అవుతుంది కదా. చెప్పడానికి కూడా సింపుల్ గా చెప్పాల్సి వస్తుంది మాకు రివ్యూస్ కూడా. ఏమున్నది అట్లా చెక్క బోర్డు ఎత్తాడు, దాని మీద అవి రింగులు పెడతాడు, తాడుని పైకి ఎత్తాడు, కింద వచ్చేసి ఒక మాట్లాడు డాంబో పెడతాడు, అందులో కాలు ముంచుకొని వచ్చి ఆ చెక్క బోర్డుకి ఎక్కి తాళం పట్టుకుని పైకి ఎక్కి అవి తీసుకొని కిందికి జారి వచ్చేసి ఎల్లో లైన్ కన్నా నిలబడి ఎవరు నెట్లో వాళ్ళు వేయాలన్నట్టు. అట్లా ఫస్ట్ అందరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక వచ్చేసి వేస్తుంటే నిఖిల్ సరిగా పడది. నిఖిల్ ఫస్ట్ టైంలో పోయినప్పుడే కొంచెం ఏలుకైతే దెబ్బ తాకుతుంది. దెబ్బ తాకి కొంచెం కుంటుకుంటున్నా వచ్చినట్టయితే అనిపిస్తాడు. పైకి వెళ్ళేటప్పుడు ఆ దగ్గర చెక్క బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు అనేది తాకినట్టు అనిపించింది. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఆ బోర్డు దగ్గర కొంచెం స్ట్రక్ అయినట్టు అయితే నాకు అనిపించింది. మీకు చూసినట్టయితే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అట్లా ఆ గేమ్ తోనే కుంటుకుంటూ గేమ్ ఆడుతున్నట్టు. ఫస్ట్ చేసినప్పుడు పృథ్వీకే ఎక్కువ పడుతుంది, మళ్ళీ తర్వాత వెళ్ళి మళ్ళీ టకటక తీసుకొస్తుంటారు, వేస్తూ ఉంటారు, తీసుకొస్తారు, వేస్తూ ఉంటారు. అట్లా అయిపోతుంది మధ్యలో. అయిపోయిన తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత లెక్క పెడతారు అన్నాడు. లెక్క పెట్టిన తర్వాత వచ్చేసి మధ్యలో వచ్చేసి వాళ్ళు కిందికి జారుతూ ఉంటే చేస్తూ ఉంటే వచ్చేసి అక్కడ వాటర్ టబ్ అనేది మధ్యలో ఒకటి ఉంటది అన్నట్టు. అది వెనకకి వచ్చేస్తుంటది. దానికి టేస్టీ తేజ అండ్ అవినాష్ ఇద్దరు పోయి టకటక దగ్గరికి జరిపి పెట్టడము అదైతే బాగా అనిపించింది. ఎంకరేజ్మెంట్ లో కూడా చాలా వరకు ఎంకరేజ్మెంట్ అది సభ్యులందరికీ అందరూ ఎంకరేజ్మెంట్ అనేది చేశారు. కానీ కొంచెం తేజ కొంచెం బాధ ఉండొచ్చు నాకు తెలిసి. అట్లా వీళ్ళంతా గేమ్ బాగా ఆడినట్టయితే నాకు అనిపించింది. కానీ గేమ్ అంతా నాకైతే నచ్చలేదు. ఇదంతా సింపుల్ గేమ్ ఇవ్వడం అయితే నాకు అనిపించలేదు. ఆ సింపుల్ గేమ్ అయితే అట్లా అందరూ ఆడతారు. ఆడిన తర్వాత వచ్చేసి నిఖిల్కి వచ్చేసి 9 వస్తాయి, గౌతమ్ పృథ్వీకి వచ్చేసి 10 వస్తాయి, ప్రేరణకు వచ్చేసి 5 వస్తాయి, గౌతమ్కి వచ్చి 5 వస్తాయి అన్నట్టు. ఇక్కడ ఈక్వల్ వచ్చినాయి. గౌతమ్కు పృథ్వీకి 10 వచ్చినాయి కాబట్టి ఇక్కడ సారీ 9 వచ్చినాయి కాబట్టి వీళ్ళిద్దరికి ఈక్వల్లీ, వీళ్ళిద్దరికి వచ్చేసి ఈక్వల్ టై అయింది అన్నట్టు చెప్పేసి టై చేస్తే బాగుండు అనిపించింది. కానీ ఇక్కడ టై చేయకుండా మళ్ళీ ఇంకేమన్నా ఎక్స్ట్రా పెట్టి గేమ్ పెట్టి ఆడించాల్సింది. కానీ ఆడియకుండా ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడున్న వీక్ లో వీళ్ళంతా డిస్కస్ చేసుకొని ఎవరిలో ఒకరిని కంటెంట్ వేయాలి కాబట్టి ఆ డిస్కషన్ లో వచ్చేసి పృథ్వీ ఒకసారి వాటర్ లో పెట్టి పోలేదు, అది రూల్స్ ప్రకారం చేయలేదు కాబట్టి ఆడలేదు కాబట్టి రూల్స్ పర్ఫెక్ట్ గా రూల్స్ ఆడింది చేసింది వచ్చేసి నిఖిల్ కాబట్టి నిఖిల్ కు కంటెండర్ గా ఇద్దాము.
పృథ్వీని సెకండ్ గా చేద్దామని చెప్పేసి మాట్లాడతారు అన్నట్టు. అట్లా మాట్లాడుకొని వాళ్ళు వచ్చేసి, కానీ పృథ్వీకి కొన్ని ఉన్నాయి కదా, పృథ్వీ ఆడినట్టుగా ఉన్నాడు కదా, అదొక్క విషయంలో రానప్పుడు ఒకటి పక్కన పెట్టినా కూడా పృథ్వీ సేమ్ అయితే ఈక్వల్ అయితే అని చెప్పేసి ఈ డిస్కషన్ జరుగుతుంది. అక్కడ వచ్చేసి నబీల్ వచ్చేసి మళ్ళీ పృథ్వీకి ఇవి ఇస్తుంటాడు అన్నట్టు. నువ్వు ఒకసారి ఏదో ఇట్లా చేసి పోలేదట, నువ్వు చేసినావా చేయలేదా అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకొని చెప్పు అంటే, చేసినా నేను అన్నింటిలో చేసిన అని చెప్పేసి చెప్తుంటాడు అన్నట్టు. అది మా దాని మీద అయితే గట్టిగా నువ్వు డిఫైండ్ అనేది చేసుకో, అట్లా వదిలేయకు అని చెప్పేసి చెప్పేస్తాడు నబీల్. ఏంటంటే పుల్ల ఏడ లేని కాడ పుల్ల పెట్టడానికి ట్రై చేస్తుండు, కానీ పుల్లలు అయితే మడతలేవు. పుల్లలు మడితే కూడా మనకు కూడా మంచిగా ఉంటుంది. సప్ప నడుస్తుంది కదా ఈ సీజన్ మొత్తం వచ్చేసి, అంతా వరస్ట్ గా అని చెప్పేసి మాట్లాడడం, అది వైట్ కార్డు రావడం, ఎంటర్టైన్మెంట్ చేయడం, మంచి సక్సెస్ కావడం. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి బయట నుంచి వచ్చే వెహికల్ తెచ్చి రాగానే కొంచెం సప్పగా గొడవలు లేకుండా ఎలాంటి లేకుండా నడుస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. అది అలా వచ్చి చెప్పేసిన తర్వాత వీళ్ళు పురాణ వీటిలో చెప్తారు, మేము నిఖిల్ అనుకుంటున్నాము, నిఖిల్ కరెక్ట్ గా రూల్స్ ప్రకారం పర్ఫెక్ట్ గా ఆడి వచ్చేసిండు కాబట్టి నిఖిల్ ఉన్నాయి, నువ్వు ఇట్లా ఒకటైతే ఇట్లా ఆడలేదు కాబట్టి రూల్స్ ప్రకారం రూల్స్ చెప్పినప్పుడు ఆ రూల్స్ ప్రకారమే చేయాలి, నువ్వు రూల్స్ బ్రేక్ చేసినావు కాబట్టి అందువల్ల నేను సెకండ్ ప్లేస్ లో ఇస్తున్నాము వచ్చేసి. అండ్ వీళ్ళిద్దరికి వచ్చేసి థర్డ్ గౌతమ్ అండ్ ప్రేరణ అని చెప్పేసి వీళ్ళిద్దరికి ప్లేస్ ఇస్తారు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఈక్వల్ ఉన్నారు కాబట్టి వాళ్ళ రాలేక వాళ్ళకి ఇద్దరు ప్లేస్ ఇస్తారు. ఇచ్చేసిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తాడు, ఎవరు ఈ టాస్క్ లో పాయింట్స్ వేస్ గా చెప్పేసి అని చెప్పంటే, ఫస్ట్ వచ్చేసి నిఖిల్ బిగ్ బాస్ అంటాడు, తర్వాత సెకండ్ వచ్చేసి గౌతమ్ పృథ్వీ బిగ్ బాస్, తర్వాత థర్డ్ వచ్చి గౌతమ్, తర్వాత ప్రేరణ అని చెప్తాడు. అదే అటు ఇటు ఇది అటు ఏంటంటే వాళ్ళిద్దరు సమానంగా వచ్చినాయి కదా, ట్రై అయినాయి కాబట్టి అట్లా గౌతమే పేరు వస్తుంది. ఎప్పుడు చూడు గౌతమ్ పేరు వస్తుంది. ఎందుకంటే గౌతమ్ ఈ మధ్యలో జీరో నుంచి హీరో అయిపోయి ఈ బాగా టాస్క్లు ఆడుతూ ప్రతి ఒక్క వర్డ్ మంచి తెలుగుతో ఆలోచించుకుంటూ మాట్లాడుతుండే కదా, అందుకు ఊకే గౌతమ్ పేరు వస్తుంది. అదే పృథ్వీ వచ్చేసి పృథ్వీకి అన్యాయం జరిగినట్టయితే అనిపిస్తుంది. ఎందుకంటే పృథ్వీకి 10 వచ్చినాయి కాబట్టి ఆడ నిఖిల్కి వచ్చేసి 9 వచ్చినాయి. ఇక్కడ వీళ్ళు వచ్చేసి ప్రకటించేది ఏంటంటే నిఖిల్ కంటైనర్ గా ప్రకటించడానికి ట్రై చేస్తున్నారు కదా, అదే వచ్చేసి పృథ్వీ వచ్చేసి అడుగుతూ ఉండన్నట్టు. అట్లా కాదు కానీ ఒకటేసారి చేసినా కాబట్టి ఒకటి తీసేస్తారు, ఈక్వల్ అవుతుంది కదా, టై అయిపోతుంది కదా అని చెప్పేసి మేము రూల్స్ ప్రకారం ఆడమని చెప్పినాము, రూల్స్ ప్రకారం నువ్వు ఆడలేదు, అట్లా నువ్వు రో పట్టుకొని వెళ్ళాలని చెప్పినావు, నువ్వు రో పట్టుకున్నది పైకి వెళ్ళిన తర్వాత రో పట్టుకున్నావు, దానివల్ల కూడా మేము సంచాలక కాబట్టి నువ్వు ఇట్లా రూల్స్ బ్రేక్ చేసి ఆడినావు కాబట్టి 10కి 10 మేము తీయచ్చు, అట్లా కూడా తీయచ్చు. అది లేదంటే నేను అంటలేను, ఖచ్చితంగా తీయొచ్చు, మీరు చేయొచ్చు. అట్లా 1, 2, 3 అయినా తీయొచ్చు, మీరు అప్పుడు 2 తీసినా కూడా 8 అవుతుంది, అట్లయినా ఓకే నాకు. నాకు క్యూరియాసిటీ కోసం నా డౌట్ కొంచెం అడుగుతున్నాను అంతే అని చెప్పేసి పృథ్వీ చెప్తాడు. అలా ఎక్కువ శాతం ఆర్గ్యుమెంట్ అనేది చేసుకోకుండా సింపుల్ గానైతే కొంచెం డౌట్స్ అనేది క్లారిఫై చేసుకున్నట్టయితే నాకు అనిపించింది. కానీ ఇక్కడ పృథ్వీ చేయి ముందు ఆడింది కాబట్టి పృథ్వీకి అయితే కొంచెం అన్యాయం జరిగినట్టయితే నాకు అనిపించింది. నిఖిల్ తో పోల్చుకుంటే పృథ్వీకి బాగానే ఆడి వేసినట్టయితే నాకు అనిపించింది. కానీ నిఖిల్ కాడ వచ్చేసి దెబ్బ తాకి అటు వెళ్ళాక కొంచెం స్లోగా వెళ్ళడం కూడా, అది కూడా కొంచెం అడ్వాంటేజ్ అంటే డిసడ్వాంటేజ్ అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేయమంటే వచ్చేసి నిఖిల్ పేరు చెప్తారు. నిఖిల్ వచ్చేసి ఫస్ట్ వచ్చింది బిగ్ బాస్, తర్వాత పృథ్వీ వచ్చింది బిగ్ బాస్, తర్వాత వచ్చేసి గౌతమ్, తర్వాత ప్రేరణ అని చెప్పేసి వాళ్ళిద్దరికి టై అయిపోయింది కాబట్టి వాళ్ళిద్దరు ముందు ఓరేనుక అన్నట్టు అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి బిగ్ బాస్ మళ్ళీ ఏంటంటే ఇంకో టాస్క్ అరేంజ్ చేయాలి కాబట్టి అందరినీ ఇంట్లోకి వెళ్ళిపోతారు అన్నట్టు. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసి అక్కడ టేస్టీ తేజ, అవినాష్ అండ్ రోహిణి వచ్చేసి ఒక చిన్న కంటెంట్ అనేది తీసుకుంటారు అన్నట్టు. కంటెంట్ తీసుకొని ఎంటర్టైన్మెంట్ అనేది చేస్తారు అన్నట్టు. చేయడానికి ఏంటంటే తేజ వచ్చేసి హోస్ట్ గా చేస్తుంటాడు. ఈరోజు వచ్చేసి మనకు హౌస్ లో ఇక్కడికి వచ్చేసి ఇద్దరు వస్తున్నారు, వాళ్ళు మనల్ని ఇట్లా వాళ్ళ గురించి అడుగుదాము, తెలుసుకుందాము, వాళ్ళు ఏంటిది అనేది తెలుసుకుందామని చెప్పేసి అంటాడు అన్నట్టు. వాళ్ళు పిలుద్దామని చెప్పేసి పిలుస్తాడు. పిలిచిన తర్వాత వచ్చేసి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని చెప్పేసి అడుగుతాడు అన్నట్టు. అడిగితే వచ్చేసి నువ్వే చెప్పంటే చెప్పేసి అవినాష్ అండ్ రోహిణి ఇట్లా మాట్లాడుకుంటారు అన్నట్టు. ఆ కంటెంట్ అనేది కొంచెం కామెడీ బిట్ అనేది కామెడీగా అనిపించింది, కామెడీ బాగా చేశారు. దాని తర్వాత వచ్చి ఇట్లా అని చెప్పేసి అడుగుతుంటే మీరు చెప్పరు చేయరు అని చెప్పేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి తరిమేస్తారు. తరిమేసిన తర్వాత మళ్ళీ ఇంకా మా వద్ద జంట అది వాళ్ళు అని చెప్పేసి చెప్పి ఇద్దరు వస్తున్నారని చెప్పేసి వాళ్ళు అక్కడ
కామెడీ అనేది చిన్న టాస్క్ అనేది జరుగుతుంది. కామెడీ అనేది పండించారు, కామెడీ బాగానే అనిపించింది. ఎందుకంటే అవినాష్ వీళ్ళు ముగ్గురు కలిసి తర్వాత బిగ్ బాస్ అందరినీ గార్డియన్ ఏరియా పిలుస్తాడు. గార్డియన్ ఏరియా పిలిచిన తర్వాత వచ్చేసి అందరు నిలబడిన తర్వాత ఇక్కడ 3 అవి చెక్కబొట్లు పెడతారు అన్నట్టు. పెట్టిన తర్వాత ఇక్కడ ముగ్గురు కంటెండర్సే ఆడాల్సి వస్తుంది, ముగ్గురు వ్యక్తులే ఆడాల్సి వస్తుంది కంటెండర్ పోటీ కోసము. కాబట్టి ఇక్కడ 4 ఉన్నారు కాబట్టి ఎవరినో ఒకరికి బ్లాక్ బార్జీ ఇచ్చి దీని నుంచి రేస్ నుంచి తప్పియాలని చెప్పేసి వీళ్ళకి చెప్తారు అన్నట్టు, ప్రణామికి రితికకు చెప్తే వాళ్ళు వచ్చేసి డిస్కషన్ అనేది జరుగుతుంటుంది. డిస్కషన్ జరిగినప్పుడు ప్రణయ్ అంటది గౌతమ్ అండ్ పృథ్వీ అండ్ ప్రేరణ ఉన్నారు కాబట్టి ఇందులో వచ్చేసి గౌతమ్ ఉండాలి, పృథ్వీ వచ్చేసి ఆల్రెడీ సెకండ్ వచ్చింది కాబట్టి గౌతమ్ ప్రేరణకి ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇవ్వాలని చెప్పేసి డిస్కషన్ జరుగుతుంది. ప్రణవికి గౌతమ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి అప్పుడు డిస్కషన్ చేసింది కదా అండి, గౌతమ్ ఉంటే బాగుంటుంది గేమ్ అని చెప్తుంది అన్నట్టు. అందుకు ప్రేరణ ఎన్నుకుంటారు అన్నట్టు. ప్రేరణ వచ్చేసి మిస్టేక్ ఇట్లా చేసింది కదా ఇవన్నీ చెప్పేసి వాళ్ళు డిస్కషన్ చేసుకొని వచ్చేసి ప్రేరణ తీసేస్తున్నాం, బిగ్ బాస్ ప్రేరణకు ఇస్తున్నాము బ్లాక్ బార్ చెప్పి ప్రేరణకి ఇస్తారు. ప్రేరణకి ఇచ్చిన ప్రేరణ అంటుంది వై నేనేందుకు అని చెప్పేసి నాకు రీజన్స్ కావాలన్నట్టు అడుగుతుంది అన్నట్టు. అడిగిన తర్వాత రీజన్స్ ఏంటంటే నువ్వు అక్కడ కంటైనర్ అక్కడ వేసేటప్పుడు పృథ్వీ వేసేటప్పుడు నువ్వు బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి అక్కడ ఉండి క్యాచ్ పట్టుకోవడము అది మాకు మేము చెప్పాము, అటు వెళ్ళొద్దు, వేసిన తర్వాత వెళ్ళి తీసుకొచ్చుకొని వేసుకోవాలని చెప్పాను. కానీ నువ్వు ఎన్నిసార్లు పిలిచినా కూడా నువ్వు రాలేదు, అక్కడే ఉన్నావు, ఉండడం వల్ల అది మాకు బాగా అనిపించలేదు కాబట్టి చెప్తున్నాము అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. లేదు అక్కడ నిఖిల్ కూడా ఉన్నాడు కదా, మరి అట్లా అంటే మీరు ఫస్ట్ చెప్పలేదు కదా, అక్కడికి ఫస్ట్ రూల్స్ అనేది చెప్పలేదు కదా, మీరు అక్కడ ఉండొద్దు చేయొద్దు అని చెప్పేసి ఇక్కడ నుంచి వేయాలని చెప్పారు, వెళ్ళి తీసుకొచ్చుకోవాలని చెప్పారు తప్ప మీరు అక్కడ ఉండకూడదని చెప్పి అయితే చెప్పలేదు కదా అని చెప్పి చెప్తాను అన్నట్టు. సరే అని చెప్పేసి ఇక ఎవరికో ఒకరికి ఇవ్వాలి కదా, తీసేసిన తర్వాత గేమ్ ఆడాలి కాబట్టి ఆ టాస్క్ అనేది జరుగుతుంది. కానీ మీ పేరెంట్కి ఇవ్వడం అయితే ఎందుకంటే ప్రేరణ ఉన్నది కాబట్టి వీళ్ళు గౌతమ్ కన్నా ప్రేరణ కన్నా ఇద్దరికి ఎవరికన్నా ఇవ్వాలి, వీళ్ళిద్దరికి టై అయింది కాబట్టి అక్కడ ప్రేరణకి ఇచ్చేశారు. ప్రేరణకి ఇచ్చిన దానికి కూడా అంత ఏం ఏంటంటే ఇక ప్రేరణ కూడా అంత ఆడినా కూడా గెలవకపోవచ్చు. నిఖిల్ ఫస్ట్ గేమ్ ఆడింది, సెకండ్ గేమ్ లో మళ్ళీ ప్రేరణ గెలవదో తెలియదు కాబట్టి ఇచ్చినా కూడా అంత ఎఫెక్టివ్ అనేది వాడలేదు. వీళ్ళైనా సమన్వయము మేము చేయలేము కాబట్టి అన్నట్టు ఎవరికి ఒకరికి ఇవ్వాలి కాబట్టి నీకు ఇచ్చేసామని చెప్పేసి ఇస్తారు అన్నట్టు. అదైతే మనకు అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది, ప్రేరణకు అన్యాయం జరిగిందా, మరి ఎట్లా అనిపించింది మీకు కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి గేమ్ అని పెడతారు. ఏంది ఈ సింపుల్ గేమ్, ఇందులో కూడా అంత హార్డ్గా గేమ్ అయితే ఏం లేదు. ఫోకస్ అంటే ఫోకస్ ఇదివరకు మనం బిగ్ బాస్ లో చూసినప్పుడు టాస్క్లు ఫోకస్ అంటే ఇట్లా పట్టుకొని చేతులు గుంజి అవస్థపడి చేసిన ఎన్నో టాస్క్లు చూసినాం. కానీ ఇక్కడ మొత్తం చాలా సింపుల్గా అనిపించింది గేమ్లు అయితే. అవి ఏంటంటే ఈజీగా ఉన్నాయి, చాలా ఈజీగా ఏం లేదు. ఒక చెక్క బోర్డు పెడతాం, మనం ఎగ్జిబిషన్లో పోతాం కదా, ఎగ్జిబిషన్లో పోయినప్పుడు ఒకటి చెకప్ మీద మూలలు కొట్టేసి అందులో బాల్ ఇస్తే మధ్యలో జక్కు అనుకుంటా పోయి కింద ఏదైనా దగ్గర పడుతుంది కదా, 0 గిఫ్ట్ అనేది పడుతుంది కదా, సేమ్ టు సేమ్ అట్లా ఉంది. ఇది కూడా ఒక బాల్ పైకి ఇసిరానే ఒక కాలు ఉంటుంది ఇట్లా, దాన్ని ఇసిరేస్తే మూలలకి చంద్రకేట వస్తుంటుంది అన్నట్టు. ఆ బాల్ వచ్చే లోపు ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ ఫోకస్ గేమ్ అన్నట్టు. అనేది పూర్తి చేయాలి. ఆ బాక్సులు ఉంటాయి, ఆ బాక్సులను పైన పెట్టుకుంటూ పూర్తి అనేది చేయాలి. ఇది గేమ్. అబ్బా ఇందులో వచ్చేసి ఆల్రెడీ మన నిఖిల్ ఫస్ట్ గేమ్ విన్నాడు కాబట్టి నిఖిల్కు అడ్వాంటేజ్ అది ఉంటుంది అని చెప్పి ఆ అడ్వాంటేజ్ అనేది ఈ బాక్స్ అనేది నీకు పెద్దగా ఉంటుంది, చెక్క బోర్డు అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. దాని తర్వాత సెకండ్ రేస్లో ఉన్నది గౌతమ్కు ఈ నిఖిల్ కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది అన్నట్టు, గౌతమ్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది అన్నట్టు. దాని తర్వాత గౌతమ్ ఉంటుంది చిన్నగా ఉంటుంది అన్నట్టు. ఇందులో వచ్చేసి బాల్ పక్కన ఒక కాలం ఉంటుంది, ఆ కాలం నుంచి బాల్ ఇసిరైతే పైకి పోతుంది, పైకి అల్లకెళ్ళి రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అలా వస్తుంటుంది అన్నట్టు. ఆ వచ్చే లోపు ఈ బాక్స్లను తీసుకొని బిగ్ బాస్ అనేది సెట్ చేయాలన్నట్టు. ఆ సెట్ చేసుకునే టైంకు చేసుకున్న తర్వాత బెల్ కొట్టాలి. ఇట్లా బాల్ వచ్చి పైకి అని చెప్పేసి ఇట్లా అనగానే బాల్ పోయి లోపల పడుతుంది. అలా మూలల మధ్యలో జరుపుకుంటూ కిందికి వస్తుంటే ఆ లోపు వీళ్ళు బాక్స్లను సెట్ చేసుకుంటారు. పక్కన అక్కడి నుంచి ఇది కాదు, ఇది ఇటు పెట్టాలి, ఇది ఇట్లా పెట్టాలని ఎంకరేజ్మెంట్ చేస్తారు అందరికి, ప్రతి ఒక్కరికి చేస్తుంటే వాళ్ళు సెట్ చేసుకుంటూ ఉంటారు. వచ్చేసి అట్లా సెట్ చేసుకున్నాక నిఖిల్ ఫస్ట్ సెట్ చేస్తాడు. సెట్ చేసిన తర్వాత వీళ్ళు సరి చూసుకొని కరెక్ట్గా దగ్గరికి అనిపించుకో అని చెప్పేసి బాల్ పడక ముందే మళ్ళీ బాల్ తీసడం, బాల్ పోతుంది అని ఇట్లా చెప్పడం. ఆ విధంగా వీళ్ళు చేసినాక నిఖిల్ ఫస్ట్ వచ్చేసి గంట కొడతాడు. గంట కొట్టిన తర్వాత పృథ్వీ అక్కడనే చెడిపోతాడు. ఆల్రెడీ పృథ్వీకి ఏంటంటే
ఆడడానికి ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. పృథ్వీకి ఆడనే తీసేసారు కదా, ఫస్ట్ 10 చేసినా కూడా ఆయనకు అన్యాయం చేసేసి కాకుండా నిఖిల్కు ఇచ్చారు. నిఖిల్కి ఇచ్చేసిన వల్లనే అక్కడ ఏం అర్థం లేదు, ఇక అయిపోయింది కదా, గెలిచిపోయింది కదా, మన ఆడ ఏం అర్థం చెప్పేసి పక్కన జరుపుకుంటాడు, వచ్చేస్తాడు అన్నట్టు. బాలని కింద పడిపోతుంటది. దాని తర్వాత మళ్ళీ ఏమైందో మళ్ళీ ఏమనుకుంటారు, మన ఆడాలి కంప్లీట్ చేయాలని చెప్పేసి అంటారని చెప్పి అన్నారు కావచ్చు. మళ్ళీ వచ్చేసి మళ్ళీ బాలని పైకి ఇసిరేసేసి ఇసురు ఇట్లా కొడితే అది పైకి పోతుంది. మళ్ళీ బాల్ తీసుకొని వేసేసి చేయడంలో గౌతమ్ వచ్చేసి షేర్ చేసేస్తాడు. షేర్ చేసిన తర్వాత అవి ఇది ఇటు వచ్చింది ఇది ఇటు వచ్చింది అని చెప్తే మళ్ళీ అవన్నీ చేంజ్మెంట్ చేసుకొని గౌతమ్ వచ్చేసి సెకండ్ ప్లేయర్గా గంట కొట్టేస్తాడు. దాని తర్వాత పృథ్వీ వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఈ టాస్క్ లో ఎవరు విన్నర్ ఉందని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేయమంటే వచ్చేసి నిఖిల్ బిగ్ బాస్ అని చేసి కంటెండర్ గా ఈ టాస్క్ లో వచ్చేసి కంటెండర్ గా నిఖిల్ ఎన్నుకుంటున్నాం బిగ్ బాస్ అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. చెప్పిన తర్వాత కంటెండర్ బ్యాచ్ తీసుకొచ్చి ఇస్తారు, నిఖిల్కి ఇస్తారు అన్నట్టు. తర్వాత వచ్చేసి అనౌన్స్మెంట్ చేస్తారు. అయిపోయిన తర్వాత కంటెండర్ టాస్క్ అది బ్యాచ్ పెట్టేసిన తర్వాత వచ్చేసి మా బిగ్ బాస్ వచ్చేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళే సమయం ఆసనమైందని చెప్పేసి చెప్తారన్నట్టు. ముఖ ద్వారా నుంచి బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి గెస్ట్లను చెప్తారన్నట్టు. వాళ్ళు ఒక సాంగ్ వస్తుంది, సాంగ్ వచ్చిన తర్వాత సాంగ్ డ్యాన్స్ చేసేసి అందరూ హగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసి వీళ్ళు పృథ్వీ, నిఖిల్ అండ్ నబీ పేరున అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అన్నట్టు. నీ రితిక నీకు ఇంప్రెస్ అయిపోయింది అని చెప్పేసి ఇట్లా ఏదో డిస్కషన్ చేసుకుంటూ ఉంటే ఇట్లా ఏదో ఇచ్చేసారులే అని చెప్పేసి పేరున అంటుంది. ఆ డిస్కషన్ అని జరుగుతుంటుంది. ఏంటంటే ఏదో లాస్ట్ 4 నెంబర్ ఇచ్చారు కాబట్టి ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఇవ్వాల్సిందే బ్యాచ్ అయిందిలే అని చెప్పి పేరున కొంచెం డల్గానే మాట్లాడుతుంటుంది. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ డైనింగ్ హాల్లో వచ్చేసి విష్ణుప్రియ అండ్ అవినాష్, రోహిణి అండ్ టేస్టీ తేజ వీళ్ళు వచ్చేసి డిస్కస్ ఆమె వెళ్ళేటప్పుడు కూడా ఇట్లా అగ్గిమంటే కూడా వేయలేదట పేరున, కొంచెం ఉంటలేదన్న బాధ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక అంతలోపు వచ్చేసి మనకు బిగ్ బాస్ అనేది అయిపోయింది. ఇది జరిగింది. ఏందో అంటే నాకైతే ఈ ఫినాలే టాస్క్ ఇదివరకు బిగ్ బాస్ సీజన్లో వచ్చేసి ఎంతో హార్డ్గా ఎంతో బాగా ఇంట్రెస్ట్గా ఉండేది. కానీ ఇందులో మొత్తం సప్పగా చిన్న అంటే అంత ఎక్స్పెక్ట్ చేసిన గేమ్లు అయితే పెట్టట్లేదు. నార్మల్ చిన్న గేమ్సే పెట్టుకుంటా ఈ టికెట్ ఫినాల్లో చేస్తున్నాడైతే నాకు అనిపించింది. ఇప్పుడు టికెట్ ఫినాలేకి వచ్చేసి ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరైతారనేది మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇందులో వచ్చేసి మనకు రోహిణి ఉంది, అవినాష్ ఉన్నాడు అండ్ నిఖిల్ ఉన్నాడు. ఈ ముగ్గురి గేమ్ పెడితే టికెట్ ఫినాలలో ఫస్ట్ రేస్లోకి వచ్చేసి ఎవరు వస్తారు, ఏం గేమ్ పెడతారు అనేది, అందులో ఎవరు గెలుస్తారు అనేది రేపు చెప్పుకుందాం మనము. మీకు ఎవరు గెలుస్తారు అనిపించింది, ఎవరు గెలుస్తారు, ఫస్ట్ ఫినాలేకు వెళ్తారు, ఫస్ట్ ఫినాలే అవుతారు అని చెప్పేసి మీకు తెలిసినట్టు మీకు ఎక్స్పెక్ట్ చేసి మీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నేను కమ్యూనిటీ పోస్ట్లో ఇంకా పెడతాను, ఎవరు గెలుస్తారు అనేది అందులో వచ్చేసి మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా కమ్యూనిటీ పోస్ట్లో ఓటేయండి. అట్లే విధంగా ఈ బిగ్ బాస్ హౌస్ విన్నరు ఎవరైతారని చెప్పేసి అనుకుంటారు. బయట చూస్తే పోల్స్ అనేది జరుగుతున్నాయి చాలా వరకు. విన్నర్స్లో వచ్చేసి నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు పేరు బాగా వినబడుతున్నాయి. మరి ఎవరు విన్నర్ అవుతారని చెప్పేసి మీ కంటెంటెంట్స్కు మీరు ఫేవరెట్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఓట్స్ అనేది వేయండి. ఈ వీక్ ఎవరు హెల్మెట్ అవుతారు అనే మోస్ట్లీ వీక్లో ఎవరు హెల్మెట్ అవుతారని చెప్పేసి నేను కమ్యూనిటీ ఫోన్లో ఇస్తాను. అందులోకి వచ్చేసి నా ఛానల్లో వచ్చేసి ఓటేయండి, చూద్దాం ఎవరు హెల్మెట్ అవుతుంది డిసైడ్ చేసి చెక్ అంటే మీ అభిప్రాయం అనేది చూసుకుంటే మనం చెప్పుకుంటాం కదా. మోస్ట్లీ అయితే నాకైతే ఈ వీక్ వచ్చేసి నాకు తెలిసి నాకు ఉన్న ఇన్ఫర్మేషన్కి అయితే విష్ణుప్రియ అండ్ టేస్టీ తేజ వెళ్ళిపోతారు కావచ్చు అనేది అయితే నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. నేను చెప్పింది అయితే జరగకపోవచ్చు, కానీ మోస్ట్లీ అయితే అట్లా వెళ్తారు కావచ్చు అనేది అయితే నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ ఇంకెలా ఉన్నది, మీకు చెప్పిందంతా కరెక్ట్గా అనిపించిందా, ఇంకా బెటర్గా ఏమైనా కావాలనేది కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరికైనా అన్యాయం జరిగింది ఏమైంది అనేది ఆ విషయం కూడా కమెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తుంటేనే మాకు ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది. ఆ కామెంట్ విషయంలో చెప్తుంటే నా వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నేను ఫర్దర్గా వీడియోస్ చెప్తుంటే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఓకేనా? నా రివ్యూ మీ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే చెప్తేనే కదా ఎవరైనా చేసేది.
ఇదేదో సోదిలో కనిపిస్తే అయితే ఏం చేయలేను. సరే అండి, ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్.